హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 33 భవిష్య పర్వము. పాండవ వంశము. శౌనకాది మహర్షుల యొక్క సత్రయాగ సందర్భంలో సూతపుత్రుడైన ఉగ్రశ్రవసుడి ద్వారా హరివంశ కథా విశేషాలను వింటున్న శౌనక మహర్షి ఒక కొత్త ప్రశ్న వేశాడు. లోమహర్షణ పుత్ర, నువ్వింతవరకు యదువంశ శాఖల యొక్క చరిత్రను, శ్రీకృష్ణ భగవానుడి యొక్క మహిమలను విస్తారంగా వర్ణించావు. అయితే ఈ కథలనే వైశంపాయన మహర్షి ద్వారా వింటున్నవాడు పాండవ వంశోద్భవుడైన జనమేజయుడు అని నువ్వు చెప్పావు. మరి ఈ జనమేజయుడు వంశం మాటేమిటి? ఇతడు పాండవ వంశానికి మిగిలిన ఏకైక వారసుడు కదా. ఇతడి తర్వాత మహానుభావులైన పాండవుల వంశం ఎలా కొనసాగింది? ఈ విషయాలు వినాలని నాకు ఎంతో కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు అని సూతపుత్రుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. శౌనక మహర్షి, జనమేజయ వైశంపాయనుల సంభాషణ ఇంకా కొంత చెప్పవలసి ఉంది. అయినా నువ్వు అడిగావు కనుక ముందు పాండవ వంశ చరిత్రను చెబుతాను, విను. పాండవ పుత్రులలో తక్కిన వారి సంతానమంతా మహాభారత యుద్ధంలోనే అంతమైపోగా అర్జునుడి పౌత్రుడు అభిమన్యుడి పుత్రుడు అయిన పరీక్షిత్ ఒక్కడే శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల బ్రతికి పట్టగట్టాడని నీకు తెలుసు కదా. ఆ పరీక్షిత్ యొక్క పుత్రుడే మన కథ శ్రోత అయిన జనమేజయుడు. ఇతడి భార్య పేరు వపుష్టమ. ఈమె కాశీరాజు పుత్రిక. ఈ దంపతులకు ఇద్దరు పుత్రులు, చంద్రపీడుడు, సూర్యపీడుడు అని. వీరిలో రెండవ వాడైన సూర్యపీడుడు మొదటి నుంచి మోక్ష ధర్మాసక్తుడిగా ఉండి విరాగిగా ఉండిపోయాడు. జనమేజయుడు తర్వాత ఇతడి పెద్ద పుత్రుడైన చంద్రపీడుడు రాజయ్యాడు. జనమేజయుడు తర్వాత ఇతడి పెద్ద పుత్రుడైన చంద్రపీడుడు రాజయ్యాడు. ఇతడికి 100 మంది పుత్రులు, అందరూ మహావీరులే. వీరందరికీ కలిపి జానమేజయులు అని లోకంలో వ్యవహారం ఉండేది. వీరిలో జ్యేష్ఠుడి పేరు సత్యకర్ణుడు. ఇతడు హస్తినాపురంలో చక్రవర్తిగా ఉండేవాడు. ఇతడికి యజ్ఞాలంటే చాలా ప్రీతిగా ఉండేది. ఆ యజ్ఞాలలో దక్షిణలు కూడా చాలా ఎక్కువగా ఇచ్చేవాడు. ఈ సత్యకర్ణుడికి ఒక్కడే కొడుకు. అతడి పేరు శ్వేతకర్ణుడు. ఇతడు మొదటి నుంచి మంచి తపస్వి. ఇతడి భార్య యదువంశంలోని సుచారు అనేవాడి పుత్రిక. చాలా పెద్ద కుటుంబంలో నుంచి వచ్చింది. ఈమెకు పతిభక్తి అతి తీవ్రంగా ఉండేది. ఈ దంపతులకు ఎన్నాళ్ళకి సంతానం కలగలేదు. దాంతో విరక్తి చెందిన శ్వేతకర్ణుడు రాజ్యభారాన్ని మంత్రుల మీద వదిలిపెట్టి తపోవనాలకు వెళ్ళిపోయాడు. అతడి భార్య అతని వెంటే వెళ్ళింది. మాలిని వనం అనే అరణ్యంలో వారిద్దరూ తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవారు. ఆ దంపతులు అలా తపోవనంలో ఉన్నప్పుడే సుచారు పుత్రి గర్భవతి అయ్యింది. కానీ అప్పటికే తీవ్ర వైరాగ్య స్థితికి చేరిన శ్వేతకర్ణుడు భార్యను వదిలిపెట్టి తన ముత్తాతలైన పాండవులు చేసిన విధానంలో మహాప్రస్థానం చెయ్యాలని సంకల్పం చేశాడు. మహాప్రస్థానం అంటే మరణం దాకా వెనక్కు తిరిగి రాని తీర్థయాత్ర. దానికి శ్వేతకర్ణుడి భార్య అడ్డు చెప్పలేదు. కానీ తను కూడా భర్త వెంట వస్తానని మొండి పట్టు పట్టేసింది. దంపతులు ఇద్దరూ కలిసి మహాప్రస్థానానికి కావలసిన కఠిన నియమాలన్నీ స్వీకరించేసి మహాప్రస్థానానికి బయలుదేరారు. వారాల కొండలు కోనలు దాటుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ ఉండగా ఒక కొండలోయలో స్రవిష్ట అనే ఋషిపత్ని నివసించే ఆశ్రమానికి సమీపంలో సుచారుపుత్రి ఒక పుత్రుని ప్రసవించేసింది. ఇలా పుత్రోదయమైనా సరే శ్వేతకర్ణుడు తన మహాప్రస్థానాన్ని ఆపుకోలేదు. సుచారుపుత్రి తనకు పాతివ్రత్యమే ముఖ్యమని నిశ్చయించుకొని పుట్టిన పిల్లవాడిని అక్కడే ఒక చెట్ల పొద కింద వదిలేసి భర్త వెంట వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడి ప్రాణం గట్టిది, తల్లిదండ్రుల పుణ్యం కూడా గట్టిది. అందువల్ల ఆ పిల్లవాడి మీద ఎండ పడకుండా మేఘదేవతలు అడ్డం పడ్డారు. అలా చెట్ల పొదల్లో కెవ్వు ఏడుస్తున్న ఆ పసివాణ్ణి స్రవిష్టాదేవి పుత్రులైన పిప్పలాదుడు, కౌశికుడు అనే వటువులు గమనించారు. వాళ్ళు చూసేసరికి ఆ పిల్లవాడు నేల మీద దుమ్ములో దొర్లుతూ మలినంగా ఉన్నాడు. ఆ వటువులు ఇద్దరు పిల్లవాడి మీద జాలిపడి వాణ్ణి తీసుకొని దగ్గరే ఉన్న కోనేటిలో వాణ్ణి కడిగి మురికి బాగా పోయేందుకోసం ప్రక్కనే ఉన్న బండరాతికి వేసి రుద్దారు. అలా రుద్దటం వల్ల ఆ పిల్లవాడి యొక్క ప్రక్క భాగాలు రెండూ బాగా అరిగిపోయి ఆ చర్మం మేక చర్మం లాగా మారిపోయింది. అందువల్ల ఆ పిల్లవాడికి క్రమంగా
అజపార్శ్వుడు అనే పేరు ఏర్పడింది. అదే స్థిరపడిపోయింది. ఆ తర్వాత పిప్పలాద కౌశికులు ఇద్దరు ఆ పిల్లవాడిని అక్కడికి దగ్గరలోనే ఉన్న వేమక మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆ మహర్షి భార్య పేరు వేమకి. ఆమె చాలా దయాపరురాలు. ఆమె ఆ పిల్లలు ముగ్గురిని తన సొంత పిల్లల్లాగా పెంచి పెద్ద చేసింది. ఆ ముగ్గురికి ఆ ఆశ్రమంలోనే పెళ్లిళ్లు జరిగిపోయాయి. అందరికీ పిల్లలు పుట్టారు. ఆ పరంపర ఆ విధంగా అక్కడి ఋష్యాశ్రమాలలోనే కొనసాగిపోయింది. ఆ విధంగా పాండవుల వంశం కొనసాగింది, కానీ ఋష్యాశ్రమంలో కలిసిపోయింది. శౌనక, పూర్వం యాయతి పుత్రుడైన పూరువు యొక్క వంశ చరిత్రను నీకు చెప్పాను. ఆ వంశంలోని వారే పాండవులు అని కూడా నీకు చెప్పాను. ఆ పూరువు తన తండ్రి యొక్క వార్ధక్యాన్ని తను స్వీకరించి తన యవ్వనాన్ని తన తండ్రికి ఇచ్చిన వివరాలు కూడా చెప్పాను. ఆ పుణ్యం వల్ల యాయతికి ఊరువు మీద చాలా అనుగ్రహం కలిగి భూమి మీద సూర్యచంద్రులైనా లేకుండా పోతారేమో గని నీ వంశం మాత్రం లేకుండా పోదు అని పూరువుకి వరమిచ్చాడు. పాండవులు పూర్వవంశీయులు కనుకనే వారి వంశానికి మాత్రం అంతం ఉండదు అని మాత్రం మనం చెప్పగలం. వ్యాసుడి హెచ్చరిక. సూతపుత్రుడు ఈ విధంగా పాండవ వంశం భవిష్యత్తు చరిత్రను సంగ్రహించి చెప్పగా సంతృప్తి చెందిన శౌనక మహర్షి మళ్ళీ ఇలా అడిగాడు. సూతపుత్ర, నీ కథన శైలి చాలా అద్భుతం. నీ మాటలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు మరో ప్రశ్న ఉంది. జనమేజయుడు సర్పయాగాన్ని మహర్షులంతా చేరి ఆపించేశారు కదా. ఆ సందర్భంలోనే జనమేజయుడికి మహాభారత కథను మొత్తాన్ని వైశంపాయనుడి ద్వారా వినిపించే ఏర్పాటు వ్యాస భగవానుడు చేశాడు కదా. ఆ విధంగా సర్పయాగాన్ని ఎలాగో అలా పరిసమాప్తి చేసి మహాభారత శ్రవణం చేసిన తర్వాత జనమేజయుడు చేసిన ప్రధాన కార్యాలేమిటి అని. ఆ ప్రశ్నకు సమాధానంగా సూతపుత్రుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. శౌనక మహర్షి, మంచి ప్రశ్న వేశావు, చెబుతాను విను. భారత కథ శ్రవణాంతరం జనమేజయుడికి తాను కూడా ధర్మరాజు గారి లాగానే అశ్వమేధ యాగం చెయ్యాలనే సంకల్పం కలిగింది. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని ఋత్విక్కులను కూడా సమకూర్చుకుంటున్న తరుణంలో ఈ వార్త వ్యాస భగవానుడికి చేరింది. ఆయన సరాసరి జనమేజయుడి దగ్గరికి వచ్చేశాడు. వ్యాస భగవానుడంతటి వాడు అనుకోకుండా వచ్చి దర్శనం ఇచ్చేసరికి జనమేజయుడు చాలా ఆనందపడి స్వాగత సత్కారాలన్నీ చేసి ఆయనకు సముచిత ఆసనం మీద కూర్చోపెట్టి చుట్టూతా ఇతర సభాసందులంతా ఉన్న సమయంలో ఇలా ప్రసంగించాడు. భగవాన్ వ్యాస మహర్షి, మీ మహాభారత రచన అద్భుతం. ఆలోచించిన కొద్దీ దానిలో అనేక రకాలైన క్రొత్త అర్థాలు స్ఫురిస్తున్నాయి. అది వేదాలకు వ్యాఖ్యాన ప్రాయంగా ఉంది. అమృతం త్రాగినా తృప్తి కలుగుతుందేమో కానీ మీ మహాభారతాన్ని మాత్రం ఎంత విన్నా తృప్తి కలగటం లేదు. అటువంటి ఆ మహాగ్రంథంలో నాకు కొన్ని సందేహాలున్నాయి. తమరు అనుమతిస్తే అడుగుతాను అని. వ్యాస భగవానుడు సరే అడగమన్నాడు. జనమేజయుడు తన ప్రశ్న ప్రవాహాన్ని ఇలా కొనసాగించాడు. మహర్షి, మహాభారత యుద్ధం మొత్తానికి ధర్మరాజు గారు చేసిన రాజసూయ యాగమే కారణమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మహాభారతంలో అంతులేని రాజ వినాశనం జరిగింది. ఇటువంటి మహా వినాశనం రాజసూయం వల్లే జరుగుతుందని పెద్దలు చెప్పగా విన్నాను. పూర్వం చంద్రుడు ఈ రాజసూయ యాగం చేశాడట. దానికి ఫలితంగా తారకామయము అనే పేరుతో పెద్ద దేవాసుర సంగ్రామం జరిగి దానిలో దేవదానవ వినాశం చాలా సంభవించింది. తరువాత వరుణ దేవుడు ఈ యాగం చేశాడు. అప్పుడు కూడా గొప్ప దేవాసుర సంగ్రామం జరిగి మహాభూత క్షయం ఏర్పడింది. ఇక మానవ లోకంలో హరిశ్చంద్ర మహారాజు ఈ మహాయాగం చేశాడు. దానివల్ల ఆడిబకము అనే పేరుతో గొప్ప మహా సంగ్రామం జరిగి చాలా విస్తారమైన క్షత్రియ నాశనం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మా పుత్తాతలైన పాండవులే ఈ యాగం చేశారు. ఈ యాగాన్ని గురించి నేను మరో మాట విన్నాను. ఎంత సమర్థులైనా సరే ఈ యాగాన్ని ఏ లోటు లేకుండా సర్వంగా పరిపూర్ణంగా నిర్వహించడం అసాధ్యమైన పని అని. అందుకే ఎక్కడో అక్కడ ఏదో ఒక సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది అని విన్నాను. అలా సర్దుబాటు చేస్తే దానికి ఫలితంగా మహా ప్రజాక్షయం సంభవిస్తుంది అని కూడా విన్నాను. మహానుభావులైన మా పాండవుల విషయంలో కూడా ఇదే జరిగింది. దాని ఫలితంగా అపార ప్రజాక్షయం జరిగింది, బంధుక్షయము జరిగింది.
నాకు తెలిసిన ఈ ధర్మ సూక్ష్మము మా ముత్తాతలకు తెలియకుండా ఉంటుందా? పైగా ఆ యాగం మీ బోటి పెద్దల సమక్షంలో జరిగింది. మీకు తెలియని ధర్మ రహస్యాలు ఉంటాయా? చుట్టూతా తెలివి తక్కువ సలహాదారులు ఉన్నప్పుడు రాజులు పొరపాట్లు చేస్తే చెయ్యవచ్చునేమో కానీ మీ బోటి మహనీయులు సలహాదారులుగా ఉన్నప్పుడు మా వాళ్ళు చేయకూడని ఈ యాగాన్ని ఎందుకు చేశారు? మీరు ఎలా చేయనిచ్చారు? మీరేమైనా మాకు దూరపు వారా? మా వంశాన్ని నిలబెట్టిన మహనీయులు మీరు, మా వంశానికి రక్షకులు మీరు, మా వంశానికి గురువులు మీరు. అటువంటి మీరు సన్నిధిలో ఉండగా ఆ రాజసూయ యాగం ఎందుకు జరిగింది? దయచేసి నా సందేహాన్ని తీర్చండి అని. ఆ ప్రశ్నలు విని వ్యాస భగవానుడు నిట్టూర్చి ఇలా చెప్పాడు. జనమేజయ, ఎంతటి మహనీయులకైనా కాల ప్రభావాన్ని దాటడం అసాధ్యం. ఆ కాల ప్రభావం వలననే ఆనాటి పాండవులు నేను ప్రక్కన ఉన్నా నా సలహా అడగలేదు. అడగకుండా ఏదీ చెప్పకూడదు కనుక నేను చెప్పలేదు. ఆ విధంగా మేమందరం పక్కన ఉన్నా కూడా ధర్మరాజాదులు కాలపాశబద్ధులై ప్రవర్తించి దానికి తగిన ఫలాన్ని పొందారు. వాళ్ళే కాదు, నువ్వు కూడా కాలదేవుడి బలానికి బద్ధుడవే. ఆనాడు వాళ్ళు నన్ను అడగలేదు, ఈనాడు నువ్వు అడుగుతున్నావు కనుక నీకు ఒక మంచి సలహా చెబుతా. నేను చెబుతా, నువ్వు వింటావు, కానీ చెయ్యవు. అదే కాల ప్రభావం అంటే. అయినా నేను చెప్పవలసింది చెబుతా, విను. అశ్వమేధము అనేది చాలా గొప్ప క్రతువు. అందులోనూ క్షత్రియులకు మరీ ముఖ్యమైన క్రతువు. దానిని నువ్వు సంకల్పించావు, సంతోషమే. కానీ దాన్ని దేవేంద్రుడు సాగనివ్వడు. ఎందుకు సాగనివ్వడు అంటే అసూయ వల్ల కాదు, నీలో తప్పులు ఉన్నాయి అని కాదు, నీ రిత్విక్కులలో తప్పులున్నాయని కాదు, నువ్వు చేసే క్రతువులో లోటుపాట్లు సర్దుపాట్లు ఉన్నాయని కాదు. అయినా సరే ఆయన ఆ యాగాన్ని సాగనీయడు. ఎందుకంటే అది కాల ప్రభావం. కలికాలం ప్రవేశించింది. ఈ యుగానికి అశ్వమేధ యాగం తగదు. అందుకే దేవతలు దానికి విఘ్నం కలిగిస్తారు. నీకు ఈ విషయం ఇప్పుడు తెలిసింది కనుక నువ్వు తెలివి గలవాడివైతే, ముందు చూప గలవాడివైతే నీ ప్రయత్నాన్ని నువ్వు మానుకోవాలి. కానీ ఆ పని చెయ్యవు. ఎందుకంటే అది మళ్ళీ కాల ప్రభావమే. ఎంత పౌరుష బల సంపన్నులైనా, ఎంత నేర్పులైనా ఎవరూ కాల ప్రభావాన్ని దాటిపోలేరు. అందులోనూ ఇప్పుడు ప్రవేశించిన కలికాల ప్రభావం మరీ విపరీతమైంది. వ్యాస భగవానుడు ఇంతవరకు చెప్పి మనస్సులో ఒక్కింత బాధపడుతూ ఆగాడు. జనమేజయుడు ఆశ్చర్యంగా చూస్తూ కలియుగ ప్రభావం ఇంత విపరీతంగా ఉంటుందా అని లోపలే అనుకుంటూ ఉండగానే వ్యాస భగవానుడు ఆ విషయాన్ని గ్రహించి, జనమేజయ, కలియుగంలో జరగబోయే ధర్మ విపరీతాలను నేను దివ్య దృష్టితో ముందే గమనించి ఉన్నాను. నీ మనస్సులో ఉన్న సందేహం తొలగటం కోసం కొన్ని ముఖ్య విషయాలను చెబుతాను, జాగ్రత్తగా విను. జనమేజయ, కలియుగంలో ఉండే మానవుల ప్రవృత్తిని నువ్వు ఊహించలేవు. కలియుగంలోని బ్రాహ్మణులు ధనం కోసం యజ్ఞాలను చేస్తారు అన్నాడు. జనమేజయుడు వ్యాసుడి వాక్ ప్రవాహానికి అడ్డం పడి, అది సరే మహర్షి, ఈ యజ్ఞంలో నేను ఏమి తప్పు చేయబోతున్నాను? అది మీరు చెబితే అది జరగకుండా జాగ్రత్త పడతాను. ఆ విషయం నాకు చెప్పండి అన్నాడు. వ్యాస భగవానుడు నవ్వి, రాజా, నీ యజ్ఞం జరుగుతూ ఉండగా నీకు బ్రాహ్మణుల మీద కోపం వస్తుంది. అదే నీ యజ్ఞానికి విఘ్నం కాబోతుంది. నీకు చేతనైతే దీనిని నివారించుకో. నీకు శుభం కలుగుగాక. నీకు మరో మాట కూడా చెబుతున్నాను. నువ్వే కాదు, నీ తర్వాత రాజులు కూడా కలియుగంలో అశ్వమేధ యాగం చేయటం వల్ల చాలా దుర్లభం అన్నాడు. అశ్వమేధ యాగం చేయటం చాలా దుర్లభం అన్నాడు. ఈ మాటలకు చాలా కలవరపాటు చెందిన జనమేజయుడు ఇలా అడిగాడు. మహర్షి, మీరు చెప్పిన దానిని బట్టి విప్రశాపాగ్ని మూలంగా నా అశ్వమేధ యాగం చెడిపోబోతుంది అని నాకు అర్థమవుతుంది. పైగా ఆ శాపానికి కారణం కూడా నేనే కాబోతున్నాను అని మీరు అంటున్నారు. ఇప్పటి వరకు పుణ్యకర్మలను ఆచరించిన నేను ఇప్పుడు ఇలాంటి అపకీర్తికరమైన పనికి ఎలా ఒడిగట్టగలను? పక్షి కాళ్లకు దారం కడితే అది ఆకాశంలో విశృంఖలంగా ఎగరలేదు. అలాగే రాజు అన్నవాడికి అపకీర్తి అనుకుంటే వాడు ప్రజల ముందుకి ఎలా రాగలడు? ఇంతేగాక నా తర్వాతి రాజులు కూడా ఈ యజ్ఞం చెయ్యలేరని మీరు అంటున్నారు. కలియుగం చివరిదాకా ఇంతేనా? లేక కొన్ని తరాలు పోయాక ఒక్కడైనా మంచి రాజు ఈ అశ్వమేధ యాగం చేయగలుగుతాడా? అలాంటి వాడు ఎవడైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి. ఆ మాట వింటే నాకు కొంతైనా ఊరడింపుగా ఉంటుంది అని వ్యాస మహర్షి ఇలా సమాధానం చెప్పాడు.
రాజా, అశ్వమేధ యాగం కలియుగంలో ఉపసంహరించబడినప్పటికీ అది జ్ఞాన రూపంలో వేదవేత్తలలో మిగిలే ఉంటుంది. ఎందుకంటే ఒక తేజస్సు మరొక తేజస్సును మింగినప్పుడు తేజస్సు రూపాంతరాన్ని చెందుతుంది, కానీ పూర్తిగా నశించిపోదు కదా. మళ్ళీ ఎవడైనా అశ్వమేధ యాగం చేసేవాడు అసలు పుడతాడా అని అడుగుతున్నాం. చాలా కాలం తర్వాత కాశ్యపస గోత్రంలో సేనాని అనే బ్రాహ్మణ రాజు జన్మిస్తాడు. అతడు ఈ అశ్వమేధ యాగాన్ని ఆచరిస్తాడు. కానీ అతడి తర్వాత అతడి వంశం వాడే మరొక రాజు రాజసూయ యాగం కూడా చేస్తాడు. దానితో మళ్ళీ యుగాంతం రానే వస్తుంది. ఏది ఏమైనా యజ్ఞాల యొక్క ఫలితం యజ్ఞకర్తల యొక్క అంతఃసారం మీద, శ్రద్ధ మొదలైన లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. యుగాంతాలు వచ్చేసరికి యుగాల ద్వారాలను మహర్షులు మూసేస్తారు. అంటే ఈ యుగంలోని ధర్మాలను రాబోయే యుగంలోనికి వెళ్ళనివ్వరు. దానివల్ల రాబోయే యుగంలోని జీవుల ఇంద్రియాలు, పుణ్యాలు కూడా శక్తిహీనాలు అయిపోతాయి. దానివల్ల వారు శిష్టాచారాలను పరిత్యజిస్తారు. ఇలా అన్నానని పూర్తిగా ధర్మమే లేకుండా పోతుందని చెప్పకూడదు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాలనే 4 ఆశ్రమాల వ్యవస్థ చెడిపోతుంది కనుక పురాతన ధర్మం నిలవదు. కానీ దానాన్ని ఆధారం చేసుకొని ఉన్న ధర్మ బీజం మాత్రం మిగిలే ఉంటుంది. అలాంటి కలికాలంలో మానవులు కొద్దిపాటి ధర్మాన్ని ఆచరించిన గొప్ప సత్ఫలితాన్ని పొందుతారు. కానీ అలాంటి కొద్దిపాటి ధర్మాచరణ చేసే ధన్యజీవులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు అని. కలియుగ లక్షణాలు. ఈ మాటలు విన్న జనమేజయుడు కొంచెం బాధపడుతూ ఇలా అన్నాడు. వ్యాస మహర్షి, నేను పుట్టేటప్పటికి కలి ప్రవేశించేసింది. నేను ఎన్నాళ్ళు ఉంటానో నాకు తెలియదు. ఏది ఏమైనా ఈ కలియుగంలో కొద్దిపాటి ధర్మాన్ని ఆచరించినా గొప్ప ఫలితం వస్తుందని మీరు చెప్పారే, ఆ మాట చాలా ఆశాజనకంగా ఉంది. అందువల్ల కలికాలంలో పుట్టినందుకు ఒక రకంగా సంతోషంగానే ఉంది. కానీ ఈ కలియుగం ధర్మాన్ని నశింపజేసే స్వభావం కలది అని మీరు అన్నారు. మీరు దివ్య జ్ఞాన సంపన్నులు కనుక భవిష్యత్తును దర్శించి ఈ కలియుగం యొక్క నడక ఎలా ఉండబోతుందో కొంచెం వివరంగా వర్ణించమని ప్రార్థిస్తున్నాను అని. వ్యాస మహర్షి భవిష్యత్ కాల తత్వం తెలిసినవాడు కనుక ఇలా వివరించడం ప్రారంభించాడు. రాజా, ఎవరి సంగీతం ఎందుకు, ముందు రాజుల సంగతే చెబుతాను. కలియుగంలో పుట్టబోయే రాజులకు ప్రజల నుంచి పన్నుల వసూలు ముఖ్యం తప్పితే ప్రజాక్షేమం ముఖ్యం కాదు. ఆ రాజులకు ఎంతసేపటికి తమ శరీరము, తమ రక్షణ, తమ భోగాలు ఇవే ముఖ్యం. ఇంతకంటే విపరీతం ఏమిటంటే క్షత్రియులు కానివారే రాజులు కాబోతున్నారు. బ్రాహ్మణులు శూద్రులను ఆశ్రయించి జీవిస్తారు. బ్రాహ్మణులు ఆచరించవలసిన సదాచారాలను బ్రాహ్మణులు వదిలేస్తారు, ఇతరులు వాటిని పట్టుకుంటారు. బ్రాహ్మణులు, క్షత్రియులు ఇద్దరూ కూడా పంచయజ్ఞాలు మానేస్తారు. స్నానము, దానము, తపస్సు, హోమము, పితృదేవత పూజ అనే ఈ 5 నిత్య పంచయజ్ఞాలు. కలియుగ మానవులకు భౌతిక వృత్తి విద్యల మీద మాత్రమే ఆసక్తి ఉంటుంది. వారికి కృతజ్ఞత ఉండదు. మద్య మాంసాల మీద వెర్రి మోజు ఉంటుంది. వారికి తల్లిదండ్రులు పడరు, భార్యలే అత్యంత సన్నిహితులు. దొంగలు రాజకీయాలలో ఉంటారు. రాజులు ప్రజలను దోచుకోవడమే స్వభావంగా ఉంటారు. పై అధికారుల అనుమతి గాని ఆజ్ఞ కానీ లేకుండానే క్రిందివారు పైవారి భోగాలను అనుభవించేస్తారు. కలియుగంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే ధనమే. తప్పు చేసిన వారిని నిందించే వారే ఉండరు. విధవ స్త్రీలు, సన్యాసులు కూడా శీలరహితులుగానే ఉంటారు. వారికి కూడా సంతానం కలుగుతూనే ఉంటుంది. దాన్ని తప్పు పట్టేవారే ఉండరు. స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరుగుతారు, అంగాంగ ప్రదర్శన చేస్తారు. 16 సంవత్సరాల లోపే సంతానం కలుగుతూ ఉంటుంది. ఆహారాన్ని అమ్ముకునే వ్యాపారం మొదలవుతుంది. బ్రాహ్మణులు డబ్బు తీసుకొని వేదాలను బోధించే రోజులు వస్తాయి. స్త్రీలు బహిరంగంగానే శరీరాన్ని అమ్ముకుంటారు. అన్ని వర్ణాల వారు వేదం మీద చాలా శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తారు, కానీ ఎవరూ దాన్ని అనుసరించరు. పిన్నలు పెద్దవారిని గౌరవంగా పిలవరు. వేద వ్యతిరేకమైన మతాల మీద ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. గోవులు తగ్గిపోతాయి, క్రూరముగాలు పెరిగిపోతాయి, పదార్థాలలో రుచి తగ్గిపోతుంది. నీచులు ఊరు మధ్యలో ప్రధానులుగా ఉంటారు. ఉత్తములు ఊరి బయట కాలం గడుపుతూ ఉంటారు. రైతు చిన్న చిన్న దూడలను కూడా నాగలికి కట్టి దున్నేస్తారు. మేఘాలు ఋతువుల ప్రకారం కాకుండా చిత్ర విచిత్రంగా వర్షాలు కురిపిస్తాయి.
ప్రజలందరూ ఒకరిని ఇంకొకరు దోచుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటారు. కొద్దిపాటి కష్టానికే పూర్తిగా గగ్గోలు పడి సారహీనులైపోతారు. ఇక భూమిలో చాలా భాగం చవిటి భూమిగా మారిపోతుంది. దారి దోపిడిగాళ్లు పెరిగిపోతారు. ప్రజలందరూ వ్యాపార దృష్టిలోనే ఉంటారు. వ్యాపారమే చేస్తారు. అన్నదమ్ముల ఆస్తి పంపకాలు శాస్త్రబద్ధంగా ఉండవు. స్త్రీల ముఖాలలో కళ తప్పిపోయి రత్న ఆభరణాలు పెట్టుకున్న ముఖానికి అందం రాక వాళ్ళు తమ జుట్టునే రకరకాలుగా అలంకరించుకొని పురుషులను ఆకర్షించాలని ప్రయత్నిస్తారు. చివరికి గడ్డిని కూడా తలలో అలంకారంగా పెట్టుకుంటారు. కలియుగంలో స్త్రీల జనాభా పెరిగిపోతుంది. యాచకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దానం పుచ్చుకునేవారు ఇచ్చేవాడు యోగ్యుడా కాడా అని ఆలోచించరు. ప్రజలకు రాజుల పీడ, దొంగల పీడ పెరుగుతాయి. అగ్ని ప్రమాదాలు పెరుగుతాయి. రాజులు వేసే శిక్షలు కూడా పక్షపాతంగా ఉంటాయి. భూమిలో సారం తగ్గి పంటల దిగుబడి తగ్గిపోతుంది. మనుషులు నడి వయస్సులో ఉండగానే వార్ధక్య లక్షణాలు వచ్చేస్తాయి. అయినా ఆశలు తగ్గవు. అందువల్ల విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. గాలి వానలు, తుఫానులు, వడగళ్ల వానలు పెరిగిపోతాయి. ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కూడా పరలోకం ఉందా లేదా అని సందేహిస్తూనే ఉంటారు. పరమాత్మ లేడని వాదిస్తూ ఉంటారు. ప్రతివాడు నేనే గొప్పవాడినని అంటూ ఉంటాడు. విద్యావంతులలో కోపావేశం ఎక్కువగా ఉంటుంది. ప్రజాపాలకులైన రాజులు కూడా స్వంత వ్యాపారాలు చేసుకొని ఆస్తులు పెంచుకుంటూ ఉంటారు. ప్రజలు వాగ్దానాలను కట్టుబడి ఉండరు. మామూలుగా సౌమ్యంగా ఉండే ప్రజలు కూడా అప్పులు ఎగగొడుతూ ఉంటారు. ఇక ధూర్తంగా ఉండే వారి మాట వేరే చెప్పాలా? సౌజన్యం సత్ఫలితాలను ఇవ్వదు. ఉగ్ర ప్రవృత్తి కలవారికే జనం తలొగ్గుతూ ఉంటారు. పాల కోసం ఆవులనే కాక మేకలను కూడా ఇళ్లల్లో బంధించుకుంటారు. శాస్త్రం ఏమాత్రం చదువుకోని వాళ్ళు తమకు తోచిన ధర్మ నిర్ణయాలు చేసి ఇదే శాస్త్ర సిద్ధాంతమని బుకాయిస్తూ ఉంటారు. ప్రజలు పెద్దవాళ్ల దగ్గర చదువుకోరు. అయినా నాకు అన్నీ వచ్చని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రతివాడు నేను కవిని అంటాడు. భార్యలు భర్తలు బ్రతికుండగానే శీలం తప్పుతూ ఉంటారు. మద్యపానం చేసే వాళ్లే వేదాల గురించి ఉపన్యాసాలు చెబుతూ అశ్వమేధ యాగం కూడా చేస్తాం అంటారు. బ్రాహ్మణులు ధనానికి ఆశపడి అర్హత లేని వారి చేత కూడా ఉత్తమ యాగాలు చేయిస్తారు. బ్రాహ్మణులు తినకూడనివి కూడా తింటారు. కలియుగంలో గ్రహ నక్షత్ర గతులు కూడా లోక ప్రమాదకరంగానే నడుస్తూ ఉంటాయి. దిక్కుల అంతాలలో ఏవో మంటలు మండినట్లయి ఆ ప్రాంతాలన్నీ అకారణంగా ఎరుపెక్కుతూ ఉంటాయి. ఈ యుగంలో కొడుకులు తండ్రులని, కోడళ్ళు అత్తలని ఆజ్ఞాపించి పనులు చేయించుకుంటూ ఉంటారు. వర్ణాంతర వివాహాలు, అక్రమ సంబంధాలు పెచ్చు పెరిగిపోతాయి. శిష్యులే గురువులను దబాయిస్తూ ఉంటారు. కుటుంబాల వారు అన్నం వండుకున్నాక అందులో ప్రథమ భాగాన్ని ఎవరికీ దానం చేయకుండానే, కనీసం అగ్నిలో హోమం కూడా చేయకుండానే వండుకున్నదంతా తినేస్తారు. శారీరక వ్యాధి కానీ, మానసిక చింతా వ్యాధి కానీ లేని మనిషి అంటూ దొరకడు. ఎవడికి తనలో తప్పులు కనిపించవు. ఎదుటి వారిలో అన్నీ తప్పులే కనిపిస్తూ ఉంటాయి. ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేసేవాడు ఒక్కడు కూడా ఉండడు. వ్యాసుడు ఇంతవరకు చెప్పి కొంచెం ఆగాడు. వ్యాస భగవానుడు చెప్పిన కలియుగ లక్షణాలు వినేసరికి జనమేజయుడికి మనస్సు వికలమై లోపల చాలా బాధపడి వ్యాస మహర్షితో ఇలా అన్నాడు. వ్యాస మహర్షి, మీరు చెప్పే లక్షణాలు చాలా భయంకరంగా ఉన్నాయి. పైగా మీరు అన్ని సమాజం మొత్తానికే అన్వయించి సామూహిక ఫలితాలనే ఎక్కువగా చెబుతున్నారు. సమాజం ఇంత ఘోరంగా చెడిపోతే ఇక ఆ ప్రజలకు రక్షించేది ఎవరు? ఇంతకో కలియుగ మానవులు కోరుకునేది ఏమిటి? దానికోసం వారు చేసే పనులు ఏ రకంగా ఉంటాయి? ఇక వారి ఎత్తు మొదలైన శరీర ప్రమాణం ఎలా ఉంటుంది? వారి ఆయుష్ ప్రమాణం ఎంత ఉంటుంది? ఏది ఏమైనా కలియుగం వెళ్ళి చివరికి కృతయుగంలో కలవాలి కదా, అది ఎలా సంభవిస్తుంది? దయతో ఈ వివరాలు కూడా చెప్పండి అని వ్యాస భగవానుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, కలియుగంలో ప్రజలకు ధర్మం క్షీణిస్తుందని చెప్పాను కదా, అంటే వారి శీలం చెడిపోతుంది. దానివల్ల వారి ఆయుష్యం తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళలోని బలం తగ్గిపోతుంది. దానివల్ల వారిలోని అంతఃసారం అంటే లోపల ఉండే తేజస్సు తగ్గిపోతుంది. దానివల్ల వారి శరీర కాంతి కూడా తగ్గిపోతుంది. దానివల్ల వ్యాధులు పెరిగిపోతాయి.
వాటి వల్ల వాళ్ళల్లో నిరాశ నిస్పృహలు పెరిగిపోతాయి. ఈ నిస్పృహే వాళ్ళ పట్ల వరం అవుతుంది. ఈ నిస్పృహ వల్లే వారు నేనంటే ఎవరు అనే విచారం మొదలు పెడతారు. దానివల్ల వారికి క్రమంగా ధర్మం మీద శ్రద్ధ పెరుగుతుంది. ఈ ధర్మ శ్రద్ధ కారణంగానే వాళ్ళు మళ్ళీ కృతయుగంలోకి ప్రవేశిస్తారు. ఈ కలియుగంలో కొంతమందికి ధర్మం మీద నామమాత్రమైన శ్రద్ధ ఉంటుంది. ధర్మ విషయంలో పట్టించుకోకుండా తటస్థంగా ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మరికొందరు ధర్మం అని పేరెత్తితే చాలు రకరకాల దుర్విమర్శలను చేస్తారు. కొందరు హేతువాదం అనే పేరుతో ధర్మాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. మరికొందరు ధర్మాన్ని సమర్థించటానికి శాస్త్ర ప్రమాణం మీద ఆధారపడకుండా లోక సిద్ధమైన యుక్తుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కలియుగంలో ఎక్కువ మంది ప్రత్యక్ష ప్రమాణాన్ని, అనుమాన ప్రమాణాన్ని మాత్రమే అంగీకరించి వేద ప్రమాణాన్ని మాత్రం తిరస్కరిస్తూ ఉంటారు. ఇంతకంటే గనులు కొంతమంది మేమే మహాపండితులమని ప్రకటించుకుంటూ తమ స్వీయ సిద్ధాంతాలను ప్రచారం చేసుకుంటూ ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణమని వాదిస్తూ ఉంటారు. మరికొంతమంది మూర్ఖులు తామే మేధావులని భావించుకొని నాస్తికవాదాలను ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంతకంటే పెద్ద ప్రమాదం ఏమిటంటే మనస్సులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి ఆచరించేవారు ఎక్కువగా ఉంటారు. దీనితో పాటు ఆచరణతో సంబంధం లేని ఒట్టి మొండివాదాల మీద ఆసక్తి కలవారు ఇంకా ఎక్కువగా ఉంటారు. నిజమైన ధర్మ విచారణ, ధర్మాచరణ అనేవి ఎంత తక్కువగా ఉంటాయంటే అవి చేసేవారు ఎవరైనా కనిపిస్తే మనం ఆశ్చర్యపోవలసిందే. కాస్తో కూస్తో ధర్మశ్రద్ధ కలవారు కూడా శ్రమపడి ప్రధాన ధర్మాలను పట్టుకోలేక భగవన్నామ స్మరణాది సులభోపాయాల వెంట పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఉన్నంతలో సత్యాన్ని, దానాన్ని ఆశ్రయించుకొని కొంతవరకు శుభ మార్గంలో నడుస్తూ ఉంటారు. మిగిలిన వారికి ఇంద్రియ నిగ్రహం అసలే ఉండదు. తప్పు చేయటానికి సిగ్గుపడరు. అలాంటి వారికి సద్గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? అధర్మ భీతి లేకపోవడం వల్ల, అత్యాశ అధికంగా ఉండటం వల్ల ఒక వర్ణం వారి వృత్తిని మరొక వర్ణం వారు అపహరిస్తారు. ప్రపంచంలో కలియుగం బాగా ముదిరేసరికి సాంప్రదాయికమైన శాస్త్ర విద్య, దాంతో పాటు ఆత్మ జ్ఞానాన్ని గురించిన విచారణ అనేవి పూర్తిగా లోపించిపోతాయి. అయినా కూడా చెడు దానాలు పట్టకుండా యథాశక్తిగా నిస్వార్థ దానాలు చేసేవారు కొద్ది కాలంలోనే ధర్మసిద్ధిని పొందుతారు. తరచుగా పెద్ద యుద్ధాలు, తుఫానులు, మితిమీరిన వానలు వస్తూ ఉంటాయి. రాక్షసులు ఉత్తమ వంశాలలో జన్మించి పైకి మంచివారిలాగా కనిపిస్తూ ధర్మ మూలాలను నాశనం చేస్తూ ఉంటారు. అధికారులు చాడీ మాటలు వినేవారుగా ఉంటారు. పరుల సొమ్ముల మీద, పరుల భార్యల మీద ఆశ గలవారే ఎక్కువగా ఉంటారు. మునుల వేషాలలో ఉండి నాస్తికవాదాలను, ఆత్మ లేదనే వాదాలను ప్రచారం చేసేవారు పెరుగుతారు. ఎంతో కొంత ధర్మాసక్తి కలవారు కూడా నిజమైన ధర్మానుష్ఠ పరులను పై మాటలతో మెచ్చుకుంటారే కాని వారికి అండగా నిలవరు. వారిని అనుసరించరు. రకరకాల దొంగతనాలు పెరిగిపోతాయి. దొంగల ముఠాలలోనూ, హంతకుల ముఠాలలోనూ పరస్పర కలహాలు కలిగి ఒకరినొకరు చంపుకొని అదే ప్రజాసేవ అని ప్రచారం చేసుకుంటారు. ప్రభుత్వం వారి పన్నులు భరించలేక ప్రజలు అడవులకు పారిపోయే రోజులు వస్తాయి. క్రిమికీటకాలు, విష జంతువులు, వ్యాధులను కలిగించే దోమలు మొదలైనవి పెచ్చు పెరిగిపోతాయి. మానవుల క్షేమము, ఆరోగ్యము, బంధు సమాగమము, సుభిక్షము మొదలైన మంచి లక్షణాలు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాయి. పట్టణాలు పెరిగి జనసమ్మర్దం విపరీతమైపోతుంది. అత్యాశతో దూరదేశాలకు వెళ్లి బంధువర్గంతో సహా స్థిరపడిపోయిన వారు కాలచక్ర భ్రమణంలో దరిద్రులై హీన స్థితికి చేరే సందర్భాలు పెరుగుతాయి. కలియుగంలో కరువు కాటకాలు పెరిగిపోయి ప్రజలకు తిండి లేక పిల్లా పాపలను భుజాల మీద మోసుకొని దూరదేశాలకు పారిపోతారు. సముద్ర ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు కూడా ప్లేచ్ఛ జనులతో నిండిపోతాయి. జనాభా విపరీతంగా పెరిగిపోయి భూమి అంతా జనంతో నిండిపోతుంది. ఆయుధదారులై ప్రజలను రక్షించవలసిన బాధ్యత కలవారు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించరు. జనం పెరిగిపోయి తినటానికి తిండి లేక పళ్ళు దుంపలు మాత్రమే కాక రకరకాల జంతువులను కూడా పీక్కు తినే పరిస్థితి వస్తుంది. కట్టుకోవడానికి బట్టలు కూడా దొరకక మానవులు మృగ చర్మాలను, ఆకులను కూడా కట్టుకు తిరిగే పరిస్థితి వస్తుంది. పంట పొలాలు చాలక కొండ కోణల్లో ఉండే లోయలలో కూడా పంటలు పండించాలని ప్రయత్నిస్తారు.
ఆవులను వదిలేసి మేకలను, గొర్రెలను, గాడిదలను, ఒంటెలను కూడా బాగా ఆదరించి పోషిస్తారు. జనాభా పెరుగుదల వల్ల నీరు సరిగా అందక నది మార్గాలకు అడ్డుకట్టలు వేసి ఆ మార్గాలను మళ్లిస్తారు. కొన్ని కుటుంబాలలో సంతానం మరీ ఎక్కువై తిండి లేక ఇబ్బంది పడతారు. మరికొన్ని కుటుంబాలలో తరతరాలుగా సంతానమే లేక వంశాలు నశిస్తాయి. జనం 30 సంవత్సరాలు బ్రతికితే గొప్ప అనే పరిస్థితి వస్తుంది. ప్రజలకు ఇంద్రియ సామర్థ్యం తక్కువ ఉన్నా భోగాల పటత్వం ఎక్కువగా ఉంటుంది. దానిని బట్టే రోగాలు పెరుగుతాయి. స్వయంగా పుణ్యం సంపాదించుకుందామనే శ్రద్ధ లేకుండా కేవలం సాధువుల, స్వాముల దర్శనం ద్వారా అన్ని లాభాలు పొందేద్దామని ఆశపడేవారే పెరుగుతారు. వ్యవహారం వికటించి గతిలేని పరిస్థితి వచ్చినప్పుడే నిజాలు బయట పెడతారు. దుర్మార్గపు పనులు చెప్పి ఏమి చెయ్యటం కుదరని సందర్భాల్లో మాత్రమే మానవులు ధర్మపరుల్లాగా కనిపిస్తారు. దుండగులైన వారు తమ ముఠా క్షీణించినప్పుడు మాత్రమే శాంతి కాముకులు అవుతారు. ఇతర ప్రధాన ధర్మాలన్నీ నశించి పెద్దల సేవ, దానము, సత్యం పలకడము, ఇతరుల ప్రాణాలను రక్షించడము అనే ఈ 4 ధర్మదేవతకు 4 పాదాలలాగా అయిపోతాయి. అయినా ఈ మాత్రం ధర్మం ఆచరించిన వారికి కూడా మంచి ఫలితాలే లభిస్తాయి. జనమేజయ, కలియుగం చివరికి వస్తున్న కొద్దీ మానవులలో తార్కిక చింతన పెరుగుతుంది. కనుక వాళ్ళు తమకు శుభ ఫలాలు లభించినప్పుడు మనం ఏం చేస్తే ఇవి వచ్చాయి అని తార్కికంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. దాని ద్వారా సత్య దానాది ధర్మాచరణ వల్ల శుభ ఫలాలు వస్తున్నాయి అని వారు గుర్తించగలుగుతారు. దానివల్ల క్రమంగా వారి ధార్మిక చింతనలో కొంత మార్పు మొదలవుతుంది. అలాగే ఎక్కువ ఇంద్రియ సుఖభోగపరులై నీతి నియమాలకు దూరంగా ఉన్నప్పుడు కష్టాలు కలుగుతాయని కూడా వారు గుర్తిస్తారు. దానివల్ల అనైతిక, అధార్మిక ప్రవర్తనకు దూరం అవుదామనే ఆలోచన వారిలో క్రమంగా వికసిస్తుంది. ఈ వికాసం పరిపుష్టమైనప్పుడు మానవులు క్రమంగా కలియుగంలో నుంచి కృతయుగంలో ప్రవేశిస్తారు. అంతేకాక ఇప్పటి వరకు అధర్మమే రాజ్యం చేసింది. ఇక మీదట ధర్మమే వృద్ధి చెందాలి. అది వృద్ధి చెందితేనే మనం సుఖంగా, సుస్థిరంగా ఉంటుంది అనే ఆలోచన కూడా పెరుగుతుంది. ఈ ఆలోచన కృతయుగ ప్రవేశానికి మరింత దోహదం చేస్తుంది. జనమేజయ, ఈ మార్పులన్నీ కాలం యొక్క ప్రభావం అని గుర్తించు. ఒకే చంద్రుడు కొంతకాలం పెరుగుతాడు, మరి కొంతకాలం తగ్గుతాడు. తగ్గినవాడు మళ్ళీ పెరుగుతాడు. కాలస్థితి కూడా అంతే. కొంతకాలం అధర్మమే పెరుగుతుంది, అది కలికాలం. ఇలా కొంతకాలం జరిగాక కాలంలో దానంతట అదే మార్పు వస్తుంది. దాని వెంటే మానవుల ఆలోచనలలో మార్పు వస్తాయి. దాని వెంటే కృతయుగం వస్తుంది. ఈ యుగాల పరివర్తనకు, కాలంలోని ఎగుడు దిగుళ్లకు ఏ వ్యక్తిని నిందించకు. ఇదంతా కాలదేవత ప్రభావమే అని గుర్తించు. అసలైన కాలతత్వం మనకు తెలిసేది ఎలాగా అంటే దానికి వేదం ఒక్కటే ఉపాయం. వేదం అంటే పరమాత్మ యొక్క రూపాంతరమే. దానిలోనే పరమాత్మ యొక్క అసలైన తత్వం నిక్షేపింపబడి ఉంటుంది. ఆ వేదం అన్ని కాలాలలోనూ ఉంటుంది. దాన్ని సరిగ్గా అధ్యయనం చేస్తే కాలతత్వం తెలుస్తుంది, పరమాత్మ తత్వము తెలుస్తుంది. అలా అయితే వేదం మా ఎదురుగుండానే ఉంది కదా, మరి పరమాత్మ కనపడడేమి అంటావేమో. దానికి ఒక ఉదాహరణ చెబుతాను. తరతరాలుగా సంక్రమించే వచ్చే బంగారు ఆభరణాలు ఒకప్పుడు బాగా మలిన పట్టిపోయి ఇనుప ఆభరణాల్లాగా కనిపిస్తాయి. తరాలు బాగా మారిపోవడం వల్ల ఆ ఆభరణాలన్నీ ఇనుపవే అని ఆ ఇంటివారు నమ్ముతూ ఉంటారు. నిజానికి వారు అంతా బంగారం ఉన్న కోటీశ్వర్లు, కాని వారు మేము విషమంత బంగారం కూడా లేని దరిద్రులము అని అనుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి? నిజంగా బంగారం అక్కడే ఉంది, కానీ దానికి మకిలి పట్టింది. మకిలి పట్టిందనే జ్ఞానం ఆ ఇంటి వారికి లేదు. అందువల్ల వారు ఆ ఆభరణాలను తోమి చూసుకుందామని అనుకోరు. కలియుగ మానవుల పరిస్థితి కూడా ఇంతే. వేదం అనేది బంగారం. కలియుగంలో దుర్వాదాలు అనే మకిలి దానికి పట్టుకొని అది మనకు ఇనుములాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ దుర్వాదాలను తొలగించే చూసుకోవాలనే జ్ఞానం కూడా మనకు ఉండదు. అందువల్లే వేదం ఎదురుగా ఉన్నా కూడా పరమాత్మ తత్వం మనకు తెలియదు. కనుక మనం ముందుగా మన మనస్సుకు పట్టిన మకిలిని వదిలించుకోవాలి. అప్పుడు ఆభరణాన్ని తోమి చూసుకోవాలి అనే జ్ఞానం కలుగుతుంది. అలాగే వేదాన్ని నవీన దుర్వాక్యాల ద్వారా కాకుండా ప్రాచీన మహర్షుల సద్వాక్యాల ద్వారా పరిశీలించుకోవాలనే జ్ఞానం కూడా కలుగుతుంది. అలా సత్పరిశీలనం ప్రారంభిస్తే చాలు,
మనకు వేదం బంగారం కన్నా అధికంగా తలతలలాడుతూ పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రకటీకరిస్తుంది. కనుక ఓ జనమేజయ, కలియుగ మానవులు వేదాన్ని సరియైన పద్ధతిలో అధ్యయనం చేయటం నేర్చుకోవాలి. కలియుగం చివరికి వచ్చేసరికి కాల ప్రభావం వల్ల మానవులలో ఇటువంటి సత్పరివర్తన సంభవిస్తుంది. దానివల్లే వేదం సరిగ్గా అర్థమై కృతయుగం ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మానవులలో ఇలాంటి పరివర్తన ప్రారంభమవుతుందో అప్పుడు వారిలో ఉన్న శాస్త్ర వ్యతిరేకతా ధోరణులు తొలగిపోయి వేదానికి శాస్త్రానికి సమ్మతమైన వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణమైన తపో విధానం ప్రారంభమవుతుంది. నిజానికి మానవులకు నిజమైన బలం తపస్సే. ఆ తపస్సు వక్రించడం వల్లే కలియుగం మానవులు దుఃఖాలలో కూరుకుపోతారు. కృతయుగ ప్రారంభంలో ఈ వక్రగతి మారి ధర్మసమ్మతమైన తపస్సు మళ్లీ ప్రారంభమయ్యేసరికి మానవులలో క్రమక్రమంగా సుఖశాంతులు విస్తరిస్తాయి. అలాగే వారి దేహేంద్రియాలు కూడా పుణ్యానికి, ధర్మానికి, సుఖానికి సముచితంగా రూపుదిద్దుకుంటాయి. అయితే కలియుగంలో పుట్టిన మానవులంతా కలియుగాంతం వచ్చేదాకా దుఃఖంలో పడి ఉండవలసిందేనా అని అడుగుతావేమో. అలా కాదు. మహర్షుల కాల ప్రభావాన్ని ముందుగానే తమ దివ్య దృష్టిలతో గమనించి ఆయా యుగాలలోని మానవులకు గల మానసిక శక్తి సామర్థ్యాలను, శారీరక దృఢత్వాలను, సామాజిక సన్నివేశాలను కూడా గమనించి దానికి తగ్గట్టుగా ఏ ఏ యుగాలలోని మానవులు ఏ ఏ విధంగా ప్రవర్తించుకోవాలో, ఏ ఏ విధంగా పుణ్యాన్ని సంపాదించుకోవాలో నిర్ణయించి ధర్మశాస్త్ర గ్రంథాలను ముందుగానే వ్రాసి ఉంచుతారు. వాటిని యథాతథంగా అనుసరించే మానవులు కలి మధ్యంలోని వారైనా సరే సులభంగానే ఉత్తమ గతిని పొందుతారు. ఇందులో సందేహం లేదు. అది కాక కలియుగంలో స్వల్పంగా పుణ్యం చేసినా సరే అధికంగా ఫలితం లభిస్తుందని నీకు పూర్వమే చెప్పి ఉన్నాను కదా. జనమేజయ, నువ్వు గమనించవలసిన అంశం ఏమిటంటే కాలం నిత్య చలనశీలం. అది ఒక్క క్షణం కూడా ఆగదు. నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. మనం ఏ యుగంలో జన్మించామో, అందులో కూడా ఏ దశలో జన్మించామో గమనించుకొని దానికి తగిన ధర్మాచరణ చేసి ఉత్తమ గతిని అందుకోవాలే కాని అయ్యో మనం కలిలో జన్మించామే అనుకుంటూ నీరస పడిపోకూడదు. కనుక నువ్వు ఈ యుగానికి అనుకూలమైన ధర్మాచరణ చేసి స్వల్ప పరిశ్రమ చేతని ఉత్తమ ఫలితాలను అందుకోమని చెప్పడమే నా ఉద్దేశం అంటూ వ్యాసుడు తన ఉపదేశాన్ని ముగించాడు.